అసెంబ్లీలో ఎస్సీల సబ్ ప్లాన్ గురించి తీర్మానం చేశారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ టాపిక్ ఈ సినిమాలో ప్రస్తావన వస్తుంది. సేమ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంత మంచి పని చేశాడో సబ్ ప్లాను చట్టబద్ధత కోసం, ఇందులో కూడా దుర్యోధన 2లో ముఖ్యమంత్రి గారు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి మంచి ముఖ్యమంత్రి. ఆయన కూడా మా సినిమా స్టార్టింగ్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సబ్ ప్లాన్ ప్రస్తావన తెచ్చి దాన్ని చట్టబద్ధత కోసం తీర్మానం చేయిస్తారు. ఆ వేషం అన్న ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు వేస్తున్నారు. ఆపరేషన్ దుర్యోధన పార్ట్ 2, ఈ పార్ట్ 2కు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఓన్లీ యాక్టింగ్ తప్ప. ఎందుకంటే చాలామంది నన్ను అడిగారు ఆపరేషన్ దుర్యోధన 1, 2 కూడా నువ్వే డైరెక్టర్ అని. ఆపరేషన్ దుర్యోధన 2కి నందం హరిశ్చంద్రరావు గారు డైరెక్టర్. ఇందులో ఏంటంటే దుర్యోధనకి ఎంత మంచి కథ కుదిరిందో ఇందులో అంతకంటే మంచి కథ కుదిరింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రం ఎలా ఉంది, ఈ రాష్ట్ర రాజకీయాలు ఎలా మారిపోయినాయి, ఎవరెవరు ఎందుకు విమర్శిస్తున్నారు, ఎలా విమర్శిస్తున్నారు, దానికి రీజన్ ఉందా, ఏమైనా మోటివేషన్ ఉందా అని ఇవన్నీ సమీక్షిస్తూ ఆపరేషన్ దుర్యోధన 2 సినిమా ఉంటుంది. ఈ సినిమా మేమేం చెప్పదలుచుకున్నామంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది, ఈ ప్రభుత్వం పడిపోతుంది, ఈ ముఖ్యమంత్రి అసమర్థుడు, ఇతను ఎవరినే వెళ్ళిపోతాడు 1 మంత్ 2 మంత్కే మనం గోల్ చేస్తే అని చాలామంది ట్రై చేశారు. కానీ అదృష్టం ఏంటంటే, ఈ రాష్ట్రానికి అదృష్టం ఏంటంటే నిజాయితీపరుడైన యువకుడైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి రూపంలో మనకు దొరికారు. చూస్తుంటారు మీరు కూడా, నేను ప్రత్యేకంగా టీవీలో చెప్పడం కాదు, ఏ రాజకీయ నాయకుడి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఎన్ని నిజాలు ఉన్నాయి మీకు తెలుసు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద మాత్రం నేను రాజకీయాలు తెలిసిన నుంచి ఇతను అవినీతిపరుడు, ఇతను 100 కోట్ల రూపాయల బ్యాంకులో దాచిపెట్టాడు అనే ఒక ఆరోపణ కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద లేదు. ఉంటే నేను డెఫినెట్గా విమర్శిస్తాను. ఎందుకంటే మా ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి మా రాష్ట్రం బాగుండాలంటే ఆయన తప్పు చేస్తే విమర్శించే హక్కు నాకు పౌరుడిగా ఉంది. కానీ అవకాశం అలాంటి వాడికి ఇవ్వాలి. ఆయనకున్న పరిధిల్లో ఎంతోమంది ఫ్రంట్ పోటు, బ్యాక్ పోటు, వెన్నుపోటు ఇన్ని రకాలు పొడుస్తున్నా చాలా నిజాయితీగా, ధైర్యంగా మంచి పనులు 1 by 1 చేసుకుంటూ అన్ని చిక్కుముళ్ళు విప్పుకుంటూ ముందుకు సాగుతున్నాడు. దానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎబోవ్ ఆల్ మొన్న ఈ సబ్సిడీ దాని గురించి ఎస్టీల గురించి దానికి చట్టబద్ధతగా తీర్మానం చేయటం అది చాలా గొప్ప నిర్ణయం. మాటలు చాలామంది చెప్తారు, ఇది మేము ముందే అనుకున్నాం, చిన్నప్పుడే అనుకున్నాం దళితుల ఆస్తులు పోతున్నాయని. అప్పుడు ఎవడేం చేయలే, అన్ని పేపర్లో నామకే వస్తూ ఉంది. కానీ ప్రాక్టికల్గా అసెంబ్లీలో కూర్చోబెట్టి జనాన్ని పిలిచి ఎమ్మెల్యేల ముందు, మంత్రుల ముందు ఆ ప్రభుత్వం పెట్టిన ధైర్యశాలి చెప్పుకోవాలంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు. అలాగే మొన్న ఓల్డ్ సిటీలో గొడవ జరిగింది. అలాంటి గొడవ జరిగినప్పుడు 100% హైదరాబాద్లో మతకాల జరిగి తీరుతాయి. జరగకుండా ప్రశాంతంగా ఉందంటే పోలీసుల ప్రతిభ ఎంత ఉందో అంతకంటే నిజాయితీ కిరణ్ కుమార్ రెడ్డి గారిలో ఉంది. ఓట్ల కోసం ఆలోచించకుండా, ఓట్ల బ్యాంకు రాజకీయాలు చేయకుండా, నిజాయితీ గొడవలు జరగకూడదు అనే చిత్తశుద్ధితో చేశాడు. ఇలాంటి ముఖ్యమంత్రి బ్యాక్డ్రాప్గా పెట్టుకొని ఈ సినిమా చేయడం జరుగుతుంది. మరి అలాంటి మంచి ముఖ్యమంత్రి, నిజాయితీపరుడైన ముఖ్యమంత్రి వేషం ఎవరు వేయాలి? అతను కూడా నిజాయితీపరుడు ఉండాలి కదా. ఎతికాం, మాకు ప్రతాప్ రెడ్డి గారు దొరికారు. ఉన్న రాజకీయాల్లో ఉన్న వాళ్ళలో చాలా నిజాయితీపరుడు, హానెస్టు, ఫ్రెండ్లీ నేచరు, మనిషి అంత తెల్లగా ఉంటాడో అంత హెల్తీగా ఉంటాడో అంత నిజాయితీపరుడు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాలో నా దానికి చెప్పాలంటే జగద్బాబు గారి కెరీర్లో 1 ఆఫ్ ద బెస్ట్ వేషం ఇది. అంటే ఆపరేషన్ దుర్యోధనలో శ్రీకాంత్ ఎలా మంచి పేరు వచ్చిందో ఇందులో జగద్బాబు గారికి అలాంటి మంచి పేరు వస్తాయి. అంత ఈక్వల్గా నాకు మంచి పేరు వస్తాయి. సినిమాలో నేనే విలను, నేనే హీరో, నేనే కమెడియన్. అంత మంచి వేషం నాకు డైరెక్టర్ నందం హరిశ్చంద్రరావు గారు ఆయన రాసి దీన్ని తీర్చిదిద్దారు. ఎవడైతే నాకేంటి మూవీలో యాక్ట్ చేయడం జరిగింది ముఖ్యమంత్రిగా, ఆల్మోస్ట్ అది 100 days మూవీ బాగా సక్సెస్ అయింది. దాని తర్వాత చట్టంలో హోమ్ మినిస్టర్గా కసబ్ది ఈరోజు ఆపరేషన్ దుర్యోధన్ 2 అని చెప్పేసి మరి వారు అడిగిన తర్వాత
ముఖ్యంగా ఈరోజు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ వ్యవస్థకు సంబంధించి ఈరోజు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరప్షన్ మీద ఈ యొక్క అవినీతి మీద ఒక మూవీ తీయాలి అని అడిగినప్పుడు తప్పకుండా చేద్దామని చెప్పేసి దీంట్లో చేయడం జరిగింది. ఆపరేషన్ దుర్యోధనలో శ్రీకాంత్ గారు, ముఖ్యంగా పోచాని గారు, వారి యాక్టింగ్ డిఫరెంట్గా ఉంటుంది, వారి మాటలు డిఫరెంట్గా ఉంటుంది, వారి కథ డిఫరెంట్గా ఉంటుంది, ఏదైనా సందేశాత్మకంగా ఆలోచించే రకంగా ఉంటుంది. ఆ రోజు అక్కడ ఆ మూవీలో వ్యవస్థలో ఉన్నటువంటి పొలిటికల్ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులను చూపెడుతూ దాన్ని ఏ రకంగా చేస్తే ఒకవేళ సిస్టమ్ ఫెయిల్యూర్ అయితే ప్రజలకు జరిగేటువంటి నష్టాన్ని చాలా చక్కగా ఎత్తి చూపెట్టడం జరిగింది. అదే రకంగా ఈరోజు క్యాన్సర్ మాదిరి పట్టి పీడిస్తున్నటువంటి ఈ యొక్క అవినీతి మీద ఈ యొక్క మూవీ ఈరోజు తీయడము, దాంట్లో నాకు ముఖ్యమంత్రిగా ఒక మంచి ముఖ్యమంత్రిగా అవకాశాన్ని ఇవ్వడం నిజంగా ఈ నీడ్ ఆఫ్ ది అవర్. ఈరోజు ఇటువంటి పిక్చర్స్ రావాలి, ఈరోజు ప్రజలకు వ్యవస్థలో ఉన్నటువంటిది తెలియాలి, దాని మీద చక్కగా వచ్చింది. డెఫినెట్గా ఈ మూవీ హిట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఆపరేషన్ దుర్యోధనట్టు ప్రొడక్షను నీలాంజలి చిన్న ప్రొడక్షన్స్, ఏబి శ్రీనన్న, అలాగే జట్టా సురేందర్ రెడ్డి గారు ఇద్దరు సినిమా వాళ్ళ పొలిటికల్ టచ్ ఉంది, కానీ సినిమా ఫీల్డ్లో ఒక సినిమా పొలిటికల్గా సినిమా తీయాలి, ఎలాగైనా ఈ పొలిటికల్లో ఒక మంచి సినిమా తీయాలి, అవినీతి మీద సినిమా తీయాలని చెప్పేసి నాకు అందరూ అంటే ఇప్పటి నుంచి అందరం ఫ్రెండ్స్ అయితే కుమార్ ఈ సినిమా మాకు హెల్ప్ చేయాలని చెప్తే ఎట్టి పరిస్థితుల్లోనే మీరు అందరూ ఉండండి అన్న, నేను దగ్గరుండి ఇదంతా మొత్తం మీకు కంట్రోల్ చేసి నేను చేస్తానని చెప్పాను. అలాగే వాళ్ళ నిర్మాతలుగా నా కంట్రోల్లో మొత్తం టోటల్గా అంటే సినిమా ఫీల్డ్లో కొంచెం నాకు అంతా తెలిసిన విధంగా మొత్తం నేను ఇది కంట్రోల్ చేసి ఈ సినిమా మొత్తం ప్రొడక్షన్ అంటే లైన్ ప్రొడ్యూసర్ అని అనుకోవచ్చు, లైన్ ప్రొడ్యూసర్గా నేను ఈ సినిమాను మొత్తం టోటల్గా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు క్యాబినెట్ సమావేశంతో సినిమా మొత్తం టోటల్గా పూర్తవుతుంది, క్యాబినెట్ సమావేశంతో సినిమా పూర్తవుతుంది. ఏవి సీనన్ కానీ జట్టా సురేందర్ రెడ్డి గారు కానీ ఈ సినిమాని ఎక్కడ రాజీ పడకుండా ఒక పొలిటికల్గా ఇప్పుడున్న అవినీతిని ఎలా రూపుమాపాలి, ఈ రాష్ట్రానికి ఫండ్స్ ఎలా రావాలి, ఈ రాష్ట్రంలో ఎలా నిలబడాలి, ఈ రాష్ట్రంలో ఇప్పుడున్న ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా నడుస్తున్నారు, ఏ విధంగా ఉన్నారు, ఆ ముఖ్యమంత్రిని ఏ విధంగా పడేయాలని ప్లాన్ చేస్తున్నారు, ఆ పడకుండా ఎందుకు ఎలా నిలబడుతున్నాడు అంటానికే మన చీఫ్ మినిస్టర్గా ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారు, అలాగే ఒక ఇద్దరు మినిస్టర్లు కూడా దీంట్లో ప్రత్యేక పాత్రలో కూడా చేయాలనేసి మేము అడిగి రిక్వెస్ట్ చేసాం. ఒకవేళ టైం దొరికితే మాత్రం తప్పకుండా చేస్తానన్నారు. ఇష్టమైన వారితో, ఇష్టమైన జంటతో ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వేస్తున్నాను. మంచి ఫ్రెండ్స్ అంటే ప్రతాప్ రెడ్డి గారు ఒక మంచి స్నేహితులు, ఎప్పటి నుండో నేను పాలిటిక్స్ సంబంధం లేకున్నప్పటి నుండి. పోసాని తమ్ముడు అసలు ఎంటర్ అయిన కాడ నుంచి నాకు ఇష్టమైన తమ్ముడు. అటు నట్టి కుమార్ గారు, మరి మీ జంట అటు అది చివరిలో చెప్తాం. అటు నందం గారు, దాసరి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా, కో డైరెక్టర్గా కోడి రామకృష్ణ గారు, వీళ్ళంతా కెరీర్ స్టార్ట్ చేశారు దాసరి గారి దగ్గర. వారంతా స్టార్ డైరెక్టర్స్ అయినా ఒక స్టార్గానే దాసరి గారి పక్కన ఉన్న డైరెక్టర్ గారు నందం గారు అందరి దగ్గర మెలకువలన్నీగా కూడా వీరి దగ్గర ఉన్నాయి, బాక్సులో పెట్టుకున్నాడు. అవకాశం దొరకకపోద్దా, తాళం తీయకపోతున్నానని తీశాడు. ఇప్పుడు ఈ సినిమాతో నేను కొన్ని షార్ట్స్ చేస్తున్నప్పుడు అమ్మ కొడుతున్నాడే అని చిన్న ఫీలింగ్ కూడా వచ్చింది. కనుక టాపిక్ కూడా ఆ డైరెక్టర్ గారికి మంచి టాపిక్ దొరికింది. ఆపరేషన్ దుర్యోధన వచ్చినప్పుడు ఒక సెన్సేషనల్ హిట్ అయింది. నా తమ్ముడు శ్రీకాంత్ గారికి మంచి సినిమా అయింది, అలాగే హోసన్న గారికి మంచి సినిమా అయింది. అలాగే ఈ ఆపరేషన్ దుర్యోధన నెంబర్ 2 ఏంటి కొడితే 1 దాటి కూడా పోవచ్చు. దానికంటే మంచి కథ అని ఒక రచయిత డైరెక్టర్ అన్నారు పోసన్ గారు. అంటే దీనిలోని మెలకువలు, దీనిలోని కథ తిరుగుతున్న తీరు బాగా నచ్చి ఉంటుంది, పాయింట్ బాగా నచ్చి ఉంటుంది పోసన్ గారికి. కాబట్టి దానికంటే మంచి కథ అన్నారు. నిజంగా కూడా నేడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి, అసలు దీన్ని కూకటి వేలతో పీకేయటం ఎలా అని
సామాన్యుడి దగ్గర నుంచి చాలా పెద్దవాళ్ళ వరకు కూడా ఇది హాట్ టాపిక్ అయింది ఈ రోజున. కనుక దానికి సంబంధించిన పాయింట్తో ప్రేక్షక దేవుళ్ళ ముందుకు తెస్తున్నారు. అందులో మంచి క్యారెక్టర్లో నిజంగా ప్రతాపన్న ఒక మంచి క్యారెక్టరు బాగా చేస్తున్నారు, పోటీపాటు చేస్తున్నారు, ఏదో ట్రైనింగ్కి వెళ్ళి వచ్చినట్టే చేస్తున్నారు. ఆశ్చర్యమే. పోసాని గారు చెప్పినట్టుగా హీరోని అన్ని నేను కమిడీ అన్ని నడిసరికి డక్కు మంది నాకు అమ్మ మరి కోటన్న నేను చాలా రోజుల తర్వాత చేస్తున్నాము మా జంట అనగానే నిన్న మొన్నగా కూడా అడిగారు మీ జంట ఎప్పుడు వస్తుంది సార్ అని. ఈ సినిమాతో వస్తున్నాం అని చెప్దామని నేను అనుకుంటే కామెడీ కూడా నాదే అన్నాడు పోసాని తమ్ముడు. అంటే మాది మాకుంచి మిగతాదనమాట. అందుకని ఆ భయం ఏం అక్కర్లేదు మా ప్రేక్షక దేవులకు. మాకు మరొకసారి కోటగారు నేను చక్కగా మిమ్మల్ని ఆనందింపజేయబోతున్నాము. చక్కని అవకాశం ఛానల్ తర్వాత మళ్ళీ నాకు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఇచ్చారు. ఈ సినిమాలో వచ్చుడు కూడా బాగా వస్తుంది తీతాదంతా. కనుక డెఫినెట్గా మరొక మంచి సినిమా ఆపరేషన్ దుర్యోధన నెంబర్ 2 మీ ముందుకు సక్సెస్ఫుల్గా రాబోతుంది. మీరు సక్సెస్ చేయబోతున్నారు. ఇలాంటి సినిమాలను సక్సెస్ చేస్తే ఇంకా మంచి సినిమాలు వస్తాయి, సమాజానికి ఉపయోగపడే సినిమాలు వస్తాయి. కనుక ఆదరించాలని ప్రేక్షక దేవులను కోరుకుంటూ మీడియా వారిని కూడా బాగా ప్రమోట్ చేయాలని కోరుకుంటూ మీ అందరికీ నా నమస్కారం. జై హింద్.